ప్రియులారా, విశ్వాసం మనలో ఎటువంటి కార్యాలు చేస్తుంది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక 8 వాక్యాలు చదువుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి వారు త్వరగా వాక్యాన్ని అందించండి. విశ్వాసం మన జీవితంలో ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు నెరవేరుస్తుంది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీలో నాలో బలమైన విశ్వాసం ఉంటే మనలో ఎటువంటి కార్యాలు జరుగుతాయి? మొట్టమొదటిగా విశ్వాసం మనకి రక్షణ తెస్తుంది. ఏం తెస్తుందండి? విశ్వాసం లేకుండా రక్షణ లేదు. నీకు విశ్వాసం ఉండాలి రక్షణ కావాలంటే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై ఆయన అట్లు చేస్తే. వినండి జాగ్రత్తగా. ఎందుకు యేసు ప్రభువుని దేవుడి లోకంలో పంపించారు? వై డిడ్ ఫాదర్ సెండ్ హిస్ సన్ ఇన్ టు దిస్ వరల్డ్? ఎందుకు పంపించాడు? పాపులు చెప్పండి. ఇప్పుడే విన్నా. యేసు ప్రభువుని పరలోక తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఆయనను విశ్వసించువారు నాశనము చెందక రక్షణ పొందడానికి పంపించారు. రక్షణ పొందడానికి. ఎవరు రక్షణ పొందుతారు? విశ్వసించినటువంటి వారు. విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. మొట్టమొదటిగా విశ్వాసం మనకేమిస్తుంది? రక్షణనిస్తుంది. ఫెయిత్ విల్ గివ్ అస్ సాల్వేషన్, రెడెంప్షన్, ఇటర్నల్ లైఫ్. విశ్వాసం మనకేమిస్తుందండి? రక్షణనిస్తుంది. చెప్పారు కదా అక్కడ. ఆయనను విశ్వసించు ప్రతివాడు. ఎవరికండి రక్షణ? యేసయ్యను విశ్వసిస్తే నీకు రక్షణ. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును. ఈ మాట వినండి. నన్ను విశ్వసించువాడు మరణించినను నిత్య జీవితం ఎవరికి వస్తుందండి? యేసు ప్రభువుని విశ్వసిస్తే. విశ్వాసం మనకేం చేస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది రక్షణనిస్తుంది. విశ్వాసం లేకుండా రక్షణ లేదు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి మనం? యేసు ప్రభువు మీద. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన దేవుని కుమారుడు, ఆయన నా కొరకే మనిషిగా పుట్టాడు, నా కొరకే సిలువలో మరణించాడు, 3వ నాడు ఉత్థానమయ్యాడు, మోక్షారోహణమయ్యాడు, ఆ రక్షణ నాకు కూడా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది, విశ్వాసం మన నీతిమంతులుగా ఎంచుతుంది. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎంచుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి వాక్యాన్ని తీద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని తీసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని విశ్వసించను, ఆ నమ్మకమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచాడు. ఎంత గొప్ప కార్యం అండి! ఇక్కడ నీతిమంతునిగా అంటే దేవునికి రక్షణ పొందుకోవటానికి అర్హుడిగా. నీతిమంతులు రక్షణ పొందుతారు. నీవు నేను రెండవది ముఖ్యమైన నీతిమంతులముగా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ప్రియులారా, విశ్వాసం మనలో ఉండాలి. మన గొప్ప కార్యాలను బట్టి కాదు. మూడవది ఏమిటి అంటే మనల్ని సురక్షితముగా కాపాడుతుంది విశ్వాసం. ఒకసారి చదువుకున్న సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. కొంచెం ఓపికగా. విశ్వాసం మనకి ఏమిస్తుంది? విశ్వాసం ఎందుకు కలిగి ఉండాలి? మనం అందరూ తెలుసుకోవాలండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకుంటాడు, కీడు తెచ్చుకుంటాడు. లోకానికి భయపడాల్సిన అవసరం లేదు మనం. మరి ఎవరికి భయపడాలి? చదువమ్మా. ప్రభువును నమ్మువాడు సురక్షితముగా ఉంటాడు, సురక్షితముగా మనుతాడు. కాబట్టి మనం సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభువుని నమ్మాలి, ప్రభువుని విశ్వసించాలి. కాబట్టి పిల్లారా, ఇది మూడవ కార్యం.
నాలుగవది ఏంటో తెలుసా? మన అంతరంగములను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి వస్తాడు? నువ్వు విశ్వసిస్తే దేవుని. ఇఫ్ యు వాంట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నీకు కావాలంటే విశ్వాసం ఉండాలి నీలో. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. యోహాను 7:38లో నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి దప్పిక తీర్చుకొనును గాక. అమ్మా, లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ జీవజలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు. ఏంటండి? పరిశుద్ధాత్మదేవుడు. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది నాకు స్వస్థత కావాలి అంటారు. ఏం కావాలంటారు? స్వస్థత. మనకి స్వస్థత కావాలి అంటే ఒకటే ఒక మార్గం. యేసు ప్రభుని ఏం చేయాలి? విశ్వసించాలి. బైబిల్ గ్రంథంలో చాలామందిని యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుంది అని పలికింది. అన్ని వాక్యాలు వద్దు, ఒక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి 15:28. స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత రెండండి. యేసు ఇది విని, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక అని ఆ క్షణముననే ఆమె కుమారుడు స్వస్థపరచబడెను. కుమారుడా కుమార్తెనా? ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుంది. స్వస్థత మనకి కావాలి అంటే మనం, చాలామంది అంటారు, ఫాదర్ గారండి నేను అనారోగ్యంతో ఉంటున్నానండి, నా కోసం ప్రార్థనతో పాటు విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకి స్వస్థతను దయచేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వినాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అర్థమైందా? గుళ్ళోకి వచ్చేసి ఎటు కూర్చొని అటు ఇటు చూడటం కాదు. అర్థమైందా? గుళ్ళోకి వచ్చి ఇటు కూర్చొని ఆమె ఏ చీర కట్టుకుంది, ఈయన ఏ పంచ కట్టుకున్నాడు, ఈయనేం ప్యాంట్ వేసుకున్నాడు కాదు, వేస్ట్ అది. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడు మన ప్రార్థనలు ఫలిస్తాయి. విశ్వాసం చాలా ముఖ్యమండి. ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియులకు దేవుని బిడ్డలారా, 6వ విషయం, నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ కార్యం ఫలిస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం, ఒక్క వాక్యాన్ని చదువుకుందాం, ఎక్కువ వద్దండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 22వ వచనం. అధ్యాయం 21 వచనం 22. మత్తయి శుభవార్త. మీకు విశ్వాసమున్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా దానిని పొందుతారు. మనం విశ్వాసంతో అడగం. మన వ్యవహారం ఎట్లుంటుందంటే, ఒక ముసలమ్మ అంట దేవుణ్ణి అడిగిందంట. నేను చెప్పాను ఈ విషయం చెప్పాను ఇంతకుముందు. ఒక ముసలమ్మ రాత్రి పడుకునే ముందు దేవుణ్ణి అడిగిందంట. ఆమె ఇంటి ముందు చింత చెట్టు ఉందంట. చింత చెట్టు చీకులమయం. చింత చెట్టు ఏంటి? చీకులమయం. కాబట్టి దేవుని అడిగిందంట. ఈరోజు విజయరాజ్ ఫాదర్ గారు విశ్వాసం 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 అని వాక్యం చెప్పారు. విశ్వాసంతో నువ్వేమడిగినా దేవుడు ఇస్తాడని చెప్పారు. యేసయ్య నా ఇంటికి ద్వారబంధానికి ఆ యొక్క తలుపులకు ఎదురుగా చింత చెట్టు ఉంది, పెద్ద చింత చెట్టు ఉందన్నమాట. ఏం చేయాలి అర్థం కాదు, డబ్బుల్లో ఆమె దగ్గర. కాబట్టి యేసయ్య, ఇదిగో ఈ చింత చెట్టు నేను పొద్దున లేచేసరికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడాలయ్యా అని కోరుకుందంట. ఏమని కోరుకుంది? ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంటి మీద పడాలయ్యా అని కోరుకుందనమాట. కోరుకున్న తర్వాత నిద్రపోయి గురకబెట్టి పొద్దున లేచిన తర్వాత గుర్తొచ్చింది, అరే రాత్రి నేను ప్రార్థన చేశాగా దేవుడికి. ఏమని ప్రార్థన చేశా? చింత చెట్టు పోయి పక్కన వాళ్ళ ఇంటి మీద పడాలి అని ప్రార్థన చేశా కదా అని తలుపుల దగ్గరికి రావడానికి భయంగా తొంగి చూసింది. చింత చెట్టు ఉందా పోయిందా? అంటే మీకు కూడా విశ్వాసం లేదు. మీరు కూడా ఉంది అని చెప్తున్నారా? ఉందా పోయిందా? చూసేసరికి చింత చెట్టు అక్కడే ఉంది. అప్పుడు అనుకుందంట, నాకు తెలుసులే చింత చెట్టు అక్కడికి పోద్ది, నా పిచ్చిగా ప్రార్థన చేసినంత మాత్రం చింత చెట్టు పోద్ది అంటే ఆమె రాత్రి అపనమ్మకంతో
అవిశ్వాసంతో ప్రార్థన చేసింది. అదేవిధంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా కదా అని వేరేవాడు ఇల్లు నాశనం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. వేరేవాడు ఇంటి మీద పడాలంటే దేవుడు ఒప్పుకోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకి దేవుని యొక్క కార్యం జరగాలంటే అది నీతివంతమైన క్రియ అయి ఉండాలి. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చదవాల్సిన అవసరం లేదు, ముగించుకుందాం. యాకోబు పత్రికలో యాకోబు గారు ఏమంటారో తెలుసా? ఒక మాట అంటారు 4వ అధ్యాయంలో. ఏమంటారంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు. గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో ఏమి లేదు. ఏమి లేదండి. ఇదిగోండి 10వ తరగతి చదివే పిల్లవాడు పుస్తకాన్ని ఎదురుగా పట్టుకొని గంటల గంటలు ఉంటే మార్కులు వస్తాయా? ఏం చెయ్యాలి? చదవాలి. పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకున్నంత మాత్రాన మార్కులు రావు. గుళ్ళోకి కూడా మన విశ్వాసంతో రావాలి. నేను చాలాసార్లు చెప్పాను. విచారణ స్వాములూరు ఆ ప్రాంతంలో వర్షం పడతల్లా. ఏం పడతల్లా? వర్షం పడతల్లా. కాబట్టి విశ్వాసులందరికీ చెప్పాడు, వచ్చే వారం మనందరం కూడా వర్షం బాగా పడాలని ప్రార్థన చేద్దాం గుళ్ళో అన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. అసలు వచ్చే వారం మన ఆదివారం ప్రార్థన చేస్తే ఆ రోజంతా వర్షం పడేటట్లుగా ప్రార్థన చేద్దామని అన్నాడు. అందరూ గుడికి వచ్చారు. ఒక పిల్లోడు మాత్రం గొడుగుతోడు సహా వచ్చాడు. ఎలా వచ్చాడు? గొడుగుతో. ఇంకా వర్షం పడతాలి, అప్పటికి ప్రార్థన చేయలా. కానీ పిల్లోడు మాత్రం దేంతో వచ్చాడు? గొడుగుతో. వాడొక్కడే వచ్చాడు గొడుగుతో. మిగిలిన వాళ్ళు ఎవరు గొడుగుదాలా. అంటే ఎవరికి ఉంది విశ్వాసం? ఆ పిల్లోడికి ఒక్కడికే ఉందన్నమాట. అంటే మనం ఇవాళ ప్రార్థన చేస్తాం, ఫాదర్ గారితో కలిసి ప్రార్థన చేస్తాం, తప్పనిసరిగా వర్షం పడుద్ది, ఇంటికి వెళ్ళేటప్పుడు తడిసిపోతాం కదా, కాబట్టి మరి వెళ్ళేటప్పుడు గొడుగు కావాలి కదా అని ఆ పిల్లవాడు ముందే గొడుగు తీసుకొని వచ్చాడు. ఆడక్కడే విశ్వసించాడు. వాడొక్కడి విశ్వాసం వలన కొద్దిగా వర్షం పడింది ఆ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసం మనకి ఏం చేస్తుంది అంటే స్వస్థతనిస్తుంది, మన ప్రార్థన ఫలించేటట్లుగా చేస్తుంది. విశ్వాసముతో ప్రార్థన చేసినటువంటి ఒక ప్రార్థన ఫలిస్తుందని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నీ సాధ్యమవుతాయి ఎవరైతే విశ్వాసముతో ఉంటారో. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. అన్నీ సాధ్యమేనండి. నేను జర్మనీ వెళ్ళేటప్పుడు జర్మన్ భాష నేర్చుకోవాలి, కొద్దిగా కష్టం అండి. ఇటాలియను, ఫ్రెంచ్, స్పానిష్, రొమేనియన్ ఇవి ఈజీ నేర్చుకోవటం. కానీ జర్మన్ కొంచెం హార్డ్ లాంగ్వేజ్, హార్డ్గా ఉంటుంది, కొంచెం కష్టమే. ఇప్పుడు చాలామంది భారతదేశం నుంచి పిల్లలు వెళ్తున్నారు. జర్మన్స్ కూడా రండి రండి మాకు కావాలి, మీ సేవలు కావాలని పిలుస్తున్నారు. అయితే మనం అప్పటికే 40 సంవత్సరాలు ఆయా, రాటల్లా చాలా కష్టంగా ఉంది. ఇక వద్దులే, మనకి ఈ భాష రాదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నేనేం చేశానంటే బైబిల్లో కొన్ని వాక్యాలు తీసుకొని నా రూమ్లో ఎక్కడ పడితే అక్కడ అంటించుకున్న, ధైర్యం రావటానికి. దేనికండి? ధైర్యం రావటానికి. ఏంటి? విశ్వసించువానికి సమస్తము సాధ్యం. ఈ వాక్యం రాసుకున్నా. ఆ వాక్యాన్ని చదివేవాడిని అండి ఎప్పుడు. విశ్వాసం ఎలాగొస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది, చదవటం వలన విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని చదువు, ధైర్యం వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది. గమనించండి ప్రియులారా, చూడండి. కాబట్టి ఆ తరువాత నేను ఆ భాషను మంచిగా నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్టడీస్ కూడా చేశాను. దేవుడి కృప వలన దేవుడు మనకు తప్పనిసరిగా దీవిస్తాడు. ఎప్పుడు విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. చివరిగా విశ్వసిస్తే ఏం జరుగుద్ది? నాకు చిట్ట చివరిది ప్రియులకు దేవుని బిడ్డలారా, మరణించినా కానీ జీవిస్తాం. మరణించినా నిత్య జీవితం మనం పొందుకుంటాం, రక్షణ పొందుకుంటాం. మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఏది? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, క్రైస్తవునికి విశ్వాసం అత్యంత ప్రధానమైనటువంటిది. యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే
నీకు సమస్తము సాధ్యమే. ఏంటి ప్రభు అంటాం? దానిలో ఉన్న అర్థం అంటే విశ్వాసములో నీ ప్రయత్నం నువ్వు చేస్తే, విశ్వాసములో ఎదగడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తే మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. దేవుడు చూసుకుంటాడు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫెయిత్, ఎ లిటిల్ ఫెయిత్ ఇన్ గాడ్, అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆయన చూసుకుంటాడు అంతా కూడా. ఆ పిల్లవాడు మొదట్లో చెప్పిన ఉపమానంలో ఆ పిల్లవాడు కాలిపోతున్న బిల్డింగ్లో నుంచి, నానా నేను కాలిపోతున్నా నానా అంటే, నువ్వు దూకురా నేను పట్టుకుంటానన్నాడు. పిల్లవాడు అన్నాడు, నానా నువ్వు నాకు కనబడతలేదు నానా అన్నాడు. నువ్వు నాకు కనబడుతున్నావురా, నువ్వు దూకుని నేను పట్టుకుంటానన్నాడు. పిల్లవాడు నమ్మకంతో విశ్వాసంతో దూకాడు, తండ్రి కాపాడాడు. మనకు కూడా మన జీవితంలో కూడా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు కనబడతలేదు, దేవుడు ఉన్నాడా, పాటలు పాడతాం, ఉన్నావా నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకుంటావా అని పాటలు పాడతామండి. ఉన్నాయి పాటలు. కానీ ప్రియులారా, ఇదిగో మనం ఆ కష్టంలో కూడా, ఆ శ్రమల్లో కూడా, ఆ కన్ఫ్యూషన్లో కూడా దేవుని మీద నమ్మకాన్ని ఉంచగలిగితే మన జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్నావా, దేవా నాకు శక్తిని ఇవ్వయ్యా. ఏం కావాలి మనకి? శక్తిని. ఏమిటి? ఈ అనారోగ్యాన్ని తట్టుకునే శక్తిని. అవును కదండి. నాట్ ఎవ్రీ టైమ్ వీ షుడ్ ప్రే ఫర్ లార్డ్ రిమూవ్ దిస్ సిక్నెస్ ఫ్రమ్ మీ. నో, నాట్ ఎవ్రీ టైమ్. But sometimes we have to pray, Lord, give me the strength to withstand the sickness, to be able to bear the pain that I am receiving. We should also pray that way. ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. దేవా, శిష్యుల వలె మనం కూడా వేడుకుందాం. దేవా, మా విశ్వాసమును బలపరచయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచు దేవా అని ఆ దేవాది దేవుని అందరు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాటి వాక్యములను పలుకుతున్నావు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమనేది ఏదీ లేదని పలికావు తండ్రి. యేసయ్యా, మాలో కొడిగట్టిపోతున్న విశ్వాసాన్ని మీరు బలపరచండి. శిష్యుల వలె మీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. మేము కూడా మాలో ఉన్నటువంటి బలహీనమైన విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఎడల విశ్వాసాన్ని కలిగి రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా మా కొరకే ప్రార్థించమని అడుగుతుండగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచమని విశ్వాసంతో అడుగుతున్నాము తండ్రి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో శాంతిని, సమాధానాన్ని, ప్రపంచంలో శాంతిని, సమాధానం దయచేయమని విశ్వాసంతో అడుగుతున్నాము తండ్రి. ఓ యేసురాజా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే బిడ్డలు వివిధ రకాలైన అవసరతలతో మా కొరకే ప్రార్థించమని అడుగుతున్న వారందరిని దీవించండి. ఈనాడు ప్రత్యేకంగా నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ బిడ్డలందరిని దీవించండి. వారు ఏ ఏ ఉద్దేశాలతో, ఏ ఏ తలంపులతో, ఏ ఏ కోరికలతో నీ సన్నిధికి వచ్చారో వారందరిని దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఎడల మాకున్న విశ్వాసం ఎన్నటికీ కోల్పోకుండా దృఢమైన, బలమైన, శక్తి కలిగినట్టు విశ్వాసంతో జీవించటానికి కావలసిన నీ యొక్క వరాలను మా మీద కుమ్మరింపచేయమని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.